ఇదయ్యా నీ అసలు రూపం. ఓవర్సీస్ లో ఓజీ బుకింగ్స్ చూశాక పవన్ ఫ్యాన్స్ అంటున్న మాటిదే. ఎన్నో ఏళ్ళైపోయింది నార్త్ అమెరికాలో పవన్ సినిమా రికార్డులు తిరగరాసి. అప్పుడెప్పుడో అత్తారింటికి దారేదితో నాటి రికార్డ్ సెట్ చేసిన పవన్ చాలా ఏళ్ల తర్వాత ఓజీతో విశ్వరూపం చూపిస్తున్నారు. మరి ఓవర్సీస్ లో ఓజీ రచ్చేంటి? మామూలుగానే పవన్ సినిమా వచ్చే ముందు ఓ వైబ్రేషన్ ఉంటుంది. అది హిట్టా ఫట్టా పక్కన పెడితే ఓపెనింగ్స్ లో పవన్ తోపు. మొన్న హరిహర వీరమల్లు సైతం ఫస్ట్ డే 80 కోట్లకు పైనే వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఓకే గాని ఓవర్సీస్ లో మిగిలిన హీరోలతో పోలిస్తే కాస్త వెనుకబడ్డారు పవర్ స్టార్. ఎక్కువగా రీమేక్ సినిమాలే చేస్తుండటంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై కనిపించింది. చాలా ఏళ్ల తర్వాత పవన్ అసలు స్టామినాను ఓజీ చూపిస్తోంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన 6 రోజుల్లోనే 1 మిలియన్ వసూలు చేసింది ఓజీ. విడుదలకు 20 రోజుల ముందే ఈ రికార్డు క్రియేట్ చేశారు పవన్. ఈ దూకుడు కంటిన్యూ అయితే రిలీజ్ నాటికి కేవలం ప్రీమియర్స్తోనే ఓజీ 3 మిలియన్ వరకు వసూలు చేసినా ఆశ్చర్యపోక్కర్లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. పాజిటివ్ టాక్ గాని వచ్చిందంటే ఓజీ ఓవర్సీస్ అరాచకానికి హద్దే ఉండదు. వీకెండ్లోపై 5 మిలియన్, ఫుల్ రన్లో 10 మిలియన్ వసూలు చేసినా తక్కువే. చాలా ఏళ్ల తర్వాత పవన్ చేస్తోన్న గ్యాంగ్స్టర్ డ్రామా కావడంతో దీనిపై ఇంటా బయట ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది.